అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ ప్రవాహం. రచించిన వారు అత్తలూరి విజయలక్ష్మి గారు. గోవిందయ్య గారిని ఆయన కోడలు ఇంట్లో నుంచి తరిమేసిందటరా. వృద్ధాశ్రమంలో చేర్పించారట. కొడుకు అనిల్కి కాఫీ కప్ అందిస్తూ చెప్పింది సరస్వతి. ఎవరు? మన గోవిందరావు గారినా? అరే పాపం, ఎందుకలా అడిగాడు అనిల్ కాఫీ సిప్ చేస్తూ. సరస్వతి నిట్టూర్చింది. కోడలు పెద్ద ఉద్యోగస్తురాలు కదా, ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. ఆయనకి కాలక్షేపం కాదట. ఆయనకి సేవలు చేసే టైం ఆవిడకి లేదట. ఆవిడ భర్త బిజీగా ఉంటారు కాబట్టి ఆయనకి బోర్ కొడుతుందట. అందుకని అదేదో ఆశ్రమంలో 3 లక్షలు పెట్టి ఒక గది కొనుక్కుంటే సౌకర్యంగా ఉంటుందట. నెలకి 3000 కడితే ఉదయం కాఫీ దగ్గర నుంచి అన్ని టైం ప్రకారం జరుగుతూ ఉంటాయి. వారానికోసారి డాక్టర్స్ కూడా వచ్చి చూస్తూ ఉంటారు. ఆయనకి కాలక్షేపంగా చాలా మంది ఉంటారు. అక్కడే సుఖంగా ఉంటారు అని చేర్పించారట. పండగలకి తీసుకొస్తాం, మీకు అక్కడే బాగుంటుంది అందిట కోడలు. మధ్యాహ్నం గోవిందయ్య గారు వచ్చి చెప్పారు. ఓ, వెళ్లే ముందు వచ్చి చెప్పి వెళ్ళారా అన్నాడు అనిల్. ఇన్నేళ్ల స్నేహం కదరా మన కుటుంబంతో, చెప్పకుండా ఎలా? పాపం కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధగా అంది సరస్వతి. గోవిందరావు, శ్రీహరిరావు డిగ్రీ దగ్గర నుంచి క్లాస్మేట్స్, ప్రాణ స్నేహితులు. డిగ్రీ అవగానే ఇద్దరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం, ఇద్దరికి ఒకేసారి ఒకే బ్యాంకులో పోస్టింగ్ రావడం జరిగి వాళ్ళ స్నేహం మరింత బలపడింది. వాళ్ళ పెళ్లిళ్ళయ్యాక సరస్వతి, రమ కూడా మంచి స్నేహితులు అవడంతో ఆ బంధం శాశ్వతమయ్యింది. అదృష్టవశాత్తు ఇద్దరూ కూడా పక్క పక్కనే ఇళ్లు కొనుక్కున్నారు. పిల్లలను కూడా ఇద్దరూ ఒకే చదువులు చదివించారు. అలా వాళ్ళ ప్రయాణం ఒకే బాటలో సుఖంగా ప్రశాంతంగా సాగుతూ వచ్చింది. గోవిందరావుకి ఒక కూతురు, ఒక కొడుకు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అమ్మాయి భర్తతో కలిసి అమెరికా వెళ్ళింది. కొడుకు హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. కోడలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో రీసెర్చ్ స్కాలరు. శ్రీహరి, సరస్వతి దంపతులకి ఒక్కడే కొడుకు అనిల్. డెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య సెక్రటేరియట్ లో క్లర్క్ గా చేస్తోంది. శ్రీహరి, గోవిందరావు ఒకేసారి రిటైర్ అయ్యారు. కాకపోతే శ్రీహరిరావు రిటైర్ అయిన 6 నెలలకే చనిపోయాడు. ఆయన పోయిన ఏడాదికి అప్పటికే అనారోగ్యంతో ఉన్న గోవిందరావు గారి భార్య రమ్మగారు చనిపోయింది. అప్పటి వరకు కలిసి సాగుతున్న వాళ్ళ ప్రయాణంలో ఆటంకం ఏర్పడింది. అటు గోవిందరావు, ఇటు సరస్వతి కొడుకుల సంరక్షణలోకి వెళ్లారు. అయితే కొడుకులకి ఆ 2 కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం, ఆత్మీయత తెలిసినా కోడళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి గోవిందరావు జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. కోడలు అడుగు పెడుతూనే ఆయన ఆ ఇంట్లో ఉండడం గురించి చర్చ మొదలుపెట్టింది. మనిద్దరం ఆఫీసులకు వెళ్ళిపోతాం, పొద్దున వెళ్ళి రాత్రి వస్తాం, అందాక ఆయన ఒక్కరు ఇంట్లో ఉంటారు. ఆయనకి ఏదన్నా అవసరమైతే ఎవరు చూస్తారు? మంచి ఓల్డేజ్ హోమ్ ఉంది, చేర్పిద్దాం. ఆయనకి బోలెడు కాలక్షేపం, మంచి సర్వీసెస్ ఉంటాయి, ఆయన హాయిగా ఉండొచ్చు అంటూ పోరింది. సందేహించిన భర్తని బలవంతంగా ఒప్పించి ఇప్పుడు సాధించింది అని చెప్పాడు ఆయన. వెళుతూ వెళుతూ ఆయన ఆవేదన సరస్వతితో పంచుకుని వెళ్ళాడు. ఇంతకాలంగా తన జీవితంలాగే ఆయన జీవితం కూడా కొడుకు కోడల దగ్గర ప్రశాంతంగా సాగిపోతోందనుకున్న సరస్వతికి ఆయన చెప్పిన విషయం విన్నాక పెద్ద పెద్ద కొండ చర్యలు తల మీద పడుతున్నట్టుగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లతో సెలవు తీసుకున్న గోవిందరావు అలా వెళుతూ ఉంటే మనసంతా కలిచినట్టయింది. మధ్యాహ్నం నుంచి తను ఒక్కతే మోస్తున్న ఆ భారం కొడుకుతో చెప్పాక కొంత భారం గుండెల మీద నుంచి దిగినట్టయింది. ఆయన వెళ్ళిపోయిన వారానికే ఆ ఇల్లు అమ్మకానికి పెట్టి వేరే ఫ్లాట్కి వెళ్ళిపోయారు ఆయన కొడుకు కోడలు. వెళ్లే ముందు కనీసం తనకి మాట మాత్రం కూడా చెప్పకపోవడం మరింత బాధ కలిగించింది సరస్వతికి. ఎంత స్వార్థం వీళ్లల్లో అనుకుంది. దేవుడా, నేను అదృష్టవంతురాలిని. నా కొడుకు సంస్కారవంతుడు, కోడలు కూడా మంచిది. ఈ జీవితం ఇలాగే సాగిపోని అనుకుంది. నెల రోజుల తరువాత గోవిందయ్య సరస్వతిని కలిసి వెళ్ళడానికి వచ్చాడు. ఇల్లు అమ్మకానికి పెట్టారేంటన్నయ్యా అడిగింది సరస్వతి. అమ్మేసి ఇంకా కొంత డబ్బు పెట్టి పెద్ద ఇల్లు కొంటారట.
ఆ అమ్మాయి పేరు మీద ఎక్కడో పెద్ద స్థలం ఉందట అన్నాడు. సరస్వతి నిట్టూర్చింది. జీవితం అంటే ఇంతే అన్నయ్య గారు, అదొక ప్రవాహం. అందుకే జీవితాన్ని కవులు నదితో పోల్చారు. నది ప్రవహిస్తూనే ఉంటుంది. ఫలానా చోట ఆగిపోతే బాగుండు అనుకుంటాం, కానీ అది ఆగదు. చివరిదాకా ఈ ప్రవాహంతో మనం ఎదురీదుతూనే ఉండాలి అంది వేదాంత ధోరణిలో. అంతేలే. ఏమిటో ఆ హౌస్ ఫర్ సేల్ అన్న బోర్డు చూడగానే నేను, నా భార్య, ఆ ఇంటి కోసం పడిన శ్రమ, చేసిన త్యాగాలు గుర్తుకొచ్చాయి. పిచ్చిది, ముందు అప్పు తీరనివ్వండి అంటూ పసుపు తాడుతో గడిపింది 10 ఏళ్ళు. ఆయన స్వరం గద్గదికం అయ్యింది. ఇంతకీ అక్కడ ఎలా ఉంది అన్నయ్య గారు? మాట మార్చింది సరస్వతి. చాలా బాగుంది సరస్వతమ్మా. మనం వృద్ధాశ్రమం అంటే అనవసరంగా భయపడతాం. అసలు ఇంట్లో కన్నా అక్కడే బాగుంది. అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. మన ఆలోచనలు, భావాలు పంచుకోవడానికి, మాటామంతి చెప్పుకోవడానికి మనుషులు తోడు ఉంటారు. ఉదయం 5ంటికే లేచి అందరం వాకింగ్ చేస్తాం. ఊరికి దూరంగా ఉంది కాబట్టి చుట్టూ పచ్చటి చేలు, కాలుష్యం లేదు. ఉదయం నడక ఎంతో ఉత్సాహం ఇస్తుంది. గంటసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడిచొచ్చి స్నానం చేసి కాసేపు మెడిటేషన్ చేసుకుంటాం. 6:30కి కప్పు టీ ఇస్తారు. 8:30కి బ్రేక్ఫాస్టు, పళ్ళరసం. మధ్యాహ్నం 1 గంటకి భోజనం. సాయంత్రం టీ, స్నాక్స్. రాత్రి 8కి 2 పుల్కాలు, కొన్ని దోస ముక్కలు, గ్లాస్ మజ్జిగ. ఆ తర్వాత ఎవరి ఓపికను బట్టి వాళ్ళు కబుర్లు చెప్పుకొని పడుకుంటారు. వారానికి ఒక్కసారి డాక్టర్ వచ్చి చెకప్ చేస్తాడు. మా కోడలు చేసింది మంచి పనే అనిపిస్తోంది. కాకపోతే పిల్లలు దగ్గర లేరన్న దుఃఖం మాత్రం ఉంటుంది. వారానికి ఒకసారి కొడుకు, కోడలు ఇద్దరూ వచ్చి పలకరిస్తారు. వస్తూ వస్తూ పండ్లు అవి పట్టుకొస్తారు. ఏమన్నా కావాలా అని అడుగుతారు. డాక్టర్ వచ్చారా, చూశారా, ఏమన్నారు, మందులేమన్నా కావాలా అని అడుగుతారు. దసరాకి తీసుకువెళతాం అన్నారు. అవునా అన్నట్టు చూసింది సరస్వతి. మొత్తానికి ఇంటికన్నా గుడి పదిలం అంటారు అని నవ్వింది సరస్వతి. అంతేగా, గుడిలాగే ప్రశాంతంగా ఉంది అన్నాడు నవ్వి గోవిందరావు. మీరింతగా చెప్తుంటే నాకు కూడా రావాలనిపిస్తోంది అంది. అయ్యో ఎందుకు తల్లి, నీ కొడుకు బంగారు తండ్రి, కోడలు సాత్వికురాలు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. ఆశ్రమం ఎంత సుఖంగా ఉన్నా పిల్లల చల్లని నీడలో ఉండడం అదృష్టం. ఆ అదృష్టం దూరం చేసుకోకు అన్నాడాయన. సరస్వతి నవ్వేసి అన్నంత మాత్రాన అవుతుందా అంది. తిరిగి మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరూ నిజంగా బంగారాలే అంది. ఆవిడ కళ్ళల్లో, మొహంలో వెలుగు చూసిన గోవిందరావుకి ఎక్కడో ఒక మూల కొద్దిగా ఈర్షగా అనిపించింది. ఎన్నేళ్లుగా అనుకూలవతి అయిన భార్య సాంగత్యంలో శ్రీహరి లాంటి మంచి స్నేహితుడి సాన్నిహిత్యం, బంధువులు, మిత్రులు, పిల్లలు అనే చల్లని తరుఛాయలో జీవించిన ఆయనకి ఇప్పుడు వృద్ధాశ్రమం ఎంత సౌకర్యంగా ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయిన బాధ. ఆ బాధ గుండెల్లో సుడులు తిరుగుతోంది. ఒక్కోసారి ఒంటరిగా కూర్చున్నప్పుడు కొడుకు, కోడల దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలతో ఆడుకుంటూ శేష జీవితం గడిపేయడమే కదా కావలసింది అనిపిస్తుంటుంది. నిజంగా సరస్వతి అదృష్టవంతురాలు. ఒక్కడే కొడుకు, అయినా రాముడు లాంటివాడు. అతనికి తగ్గట్టే కోడలు సీతమ్మ లాంటిదే వచ్చింది. అత్తగారి మాటే వేదం. ఆవిడ ఏది చెప్పబోయినా, ఏది అడగబోయినా నాకేం తెలుస్తుంది అత్తయ్య, మీరు పెద్దవాళ్ళు, మీరెలా చెబితే అలాగే చేద్దాం అంటూ అన్నింటికీ ఆవిడ మీదే ఆధారపడి ఇంటి పెత్తనంలో అస్సలు కలగజేసుకోదు. సరస్వతి కూడా కోడల్ని కూతురులాగే చూసుకుంటుంది. అనిల్ కూడా బుద్ధిమంతుడు. భార్యని ఎంత ప్రేమిస్తాడో తల్లిని కూడా అంతగా గౌరవిస్తాడు. ఏంటి ఆలోచిస్తున్నారు అడిగింది సరస్వతి. ఏం లేదమ్మా నవ్వేశాడు. మరో అరగంట కూర్చుని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు గోవిందరావు. ఆయన వెళ్ళాక ఇంటి పనుల్లో పడిపోయింది సరస్వతి. సాయంత్రం అనిల్, స్వాతి వచ్చేసరికి రోజులాగానే ఇల్లంతా అద్దంలా సర్ది వంట పూర్తి చేసేసి స్నానం చేసి పరిశుభ్రమైన చీర కట్టుకొని టీవీ చూస్తూ కూర్చుంది.
సరిగ్గా 6ంటికి గేట్లోకి వచ్చింది మోటార్ సైకిల్. కొడుకు కోడలు దిగి చిరునవ్వుతో లోపలికొచ్చారు. వచ్చారా అంటూ లేచి మంచినీళ్ళు తెచ్చింది సరస్వతి. అత్తగారి చేతిలో గ్లాస్ అందుకుంటూ ఆవిడ్ని పరీక్షగా చూసిన స్వాతి పెదాల మీద చిన్న నవ్వు విరిసింది. ఎందుకమ్మా నవ్వుతున్నావు అని అడిగింది సరస్వతి. ఏం లేదత్తయ్యా, 60 ఏళ్ల వయసులో కూడా మీరు చలాకీగా ఇంటెడు పని చేయడం కాక ఎప్పుడూ నలగని చీర చెదరని జుట్టుతో చక్కగా ఉంటారు. మీ వయసు వచ్చేసరికి నేను కూర్చున్న చోటు నుంచి కదల్లేనేమో అనిపిస్తోంది అంది. అవును, ఎలా కదులుతావు? 2 రోజులు అన్నం పప్పు తినగానే 3వ రోజు మనకి పిజ్జా నూడిల్స్ తినాలనిపిస్తుంది. అమ్మ వాళ్ళ కాలంలో అవన్నీ లేవుగా, అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అన్నాడు అనిల్. సరస్వతి నవ్వుతూ తేలిగ్గా అంది. మీకు ఉన్నాయిగా యోగాలు జిమ్ములు, మీరు ఆరోగ్యంగానే ఉంటారు. ఇంతకీ స్నాక్స్ ఏం తింటారు? పకోడీలు చెయ్యనా అనగానే స్వాతి అనిల్ వైపు చూసింది. వెంటనే అనిల్, ఏం వద్దమ్మా, కాసేపు అలా కూర్చో, స్వాతి నీతో ఏదో మాట్లాడాలట. నేను అలా సెంటర్ వరకు వెళ్ళి మిరపకాయ బజ్జీలు తెస్తాను అంటూ లేచాడు. ఏంటమ్మా స్వాతి, చెప్పు అన్నారు సరస్వతి గారు. సరస్వతి స్వాతి పక్కనే కూర్చుంది. అది ఏం లేదత్తయ్యా, ఒక విషయంలో మీ సలహా కావాలి. పెద్దవారు మిమ్మల్ని అడగకుండా ఏ నిర్ణయం తీసుకోలేక అడుగుతున్నాను. చెప్పమ్మా, అంత మొహమాట పడతావేం, చెప్పు ఆప్యాయంగా అంది సరస్వతి. మా ఆఫీస్లో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, అది కూడా మంచి ప్రైమ్ ఏరియాలో. 250 గజాలు ఇస్తారట. ముందు 5 లక్షలు కట్టి బుక్ చేసుకోవాలి. తర్వాత మా శాలరీలో నెలకింత అని తీసుకుంటారు. అందరూ సరే అంటే ఇల్లు కూడా కట్టిస్తారట. నేను కూడా తీసుకోనా వద్దా అని ఆలోచిస్తున్నాను. ధైర్యం సరిపోవడం లేదు. మీరేమంటారు? ఎంతో మొహమాటంగా వినయంగా చెప్తున్న కోడలి వైపు ఆపేక్షగా చూసింది సరస్వతి. దీనికోసం ఎందుకమ్మా అంత ఆలోచన? స్థలం తప్పకుండా కొనుక్కో, ఎప్పటికైనా ఉండాలి. ఇకపోతే మనకి ఎలాగా ఈ ఇల్లుంది కాబట్టి ఇక ఇల్లు అవసరం లేదనుకుంటాను. మీ మామగారు కట్టించిన ఇల్లు మనకి బాగా కలిసొచ్చింది. స్థలం మాత్రం తీసి పెట్టుకో. డబ్బు 5 లక్షలు కట్టాలా? అవునత్తయ్య, లోన్ ఇస్తారు. ఎందుకమ్మా లోను? నా టర్మ్ డిపాజిట్ 4 రోజుల్లో మెచ్యూర్ అవుతుందని బ్యాంకు వాళ్ళు మెసేజ్ పంపారు కదా, అది రెన్యువల్ చేసే బదులు విత్డ్రా చేసి కట్టేద్దాం. అయ్యో, మీ డబ్బు ఎందుకత్తయ్యా? కంగారుగా అంది స్వాతి. నా డబ్బు మీ డబ్బు అంటూ వేరే ఉంటుందా? ఏదైనా మనదనుకో. ఇంకా ఈ విషయంలో ఏమీ ఆలోచించుకో. కాఫీ కలుపుతాను, నువ్వు కాస్త ఫ్రెష్ అయ్యిరా అంటూ కిచెన్ వైపు వెళుతున్న అత్తగారి వైపు చూస్తూ ఉండిపోయింది స్వాతి. అన్నట్టుగానే సరస్వతి టర్మ్ డిపాజిట్ 8 లక్షలు విత్డ్రాకి కాగితాల మీద సంతకాలు చేసి కొడుక్కిచ్చింది సరస్వతి. మరునాడు 5 లక్షలు చెక్కు కోడలికిచ్చి, నేను సంతకం చేశాను, నువ్వు అమౌంట్ రాసుకొని ఎవరి పేరు మీద ఇవ్వాలో రాసుకో అంది. థ్యాంక్స్ అత్తయ్య, మెరిసే కళ్ళతో కృతజ్ఞతలు తెలిపింది స్వాతి. మరో వారానికి డబ్బు కట్టేశానని రిసీట్ తీసుకొచ్చి చూపించింది. అబ్బో, ల్యాండ్ లార్డ్ అయ్యావన్నమాట అంటూ హాస్యమాడాడు అనిల్. నేనైతే మీరు కారా అంది స్వాతి. సరస్వతి కొడుకు కోడలి అన్యోన్యత సరదాగా చూస్తూ నవ్వుకుంది. ఆ రోజు అనిల్ ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఇల్లంతా చూపించాడు. అతను మొత్తం అన్ని గదులు ముందు వెనక పెరడు చూసి ఏదో చెప్పాడు. అతను అనిలు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటుంటే అర్థం కాని సరస్వతి విషయం తర్వాత అనిల్ చెప్తాడులే అని ఊరుకుంది. అతను వెళ్ళిపోయాక చెప్పాడు అనిల్, అమ్మా, ఈ ఇల్లు చాలా పాతది కదా, రీమోడల్ చేయిస్తున్నాను. అసలు నాన్న వాస్తు చూడకుండా ఎలా కట్టించాడు ఈ ఇల్లు? చూడు, కిచెన్ ఉండాల్సిన చోట బెడ్రూమ్ ఉంది, ఈశాన్యంలో వంటగది. అప్పుడే అంది స్వాతి, ఇంట్లో వాస్తు లోపం ఉందా? అందుకే మన పెళ్ళయ్యి 2 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదు అని. ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. మనకి ఏం తక్కువయిందిరా, ఈ ఇల్లు కట్టి 25 ఏళ్ళయింది, బాగానే ఉన్నాంగా, పిల్లలకేం పుడతారు, తొందర ఎందుకు? పెళ్ళే 2 ఏళ్లేగా అవుతుంది, కొంతకాలం సుఖపడండి. స్వాతి వస్తూ అంది,
ఇప్పుడు వాస్తు లేకుండా కట్టిన ఇల్లుకి రీసేల్ వాల్యూ కూడా ఉండడం లేదత్తయ్య. 3 లక్షల్లో ఇల్లు కొత్తగా అందంగా అవుతుంది. 3 లక్షలా? ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? తెల్లబోయి చూసింది సరస్వతి. నీ డిపాజిట్ 8 లక్షలు కదమ్మా, 5 స్వాతికి ఇచ్చావుగా, మిగతా డబ్బులో ఇల్లు అందంగా చేయిద్దాం. నీ బెడ్రూమ్కి ఏ కలర్ వేయించాలో చెప్పు. నీ కిచెన్ మార్చేస్తా, మాడ్యులర్ కిచెన్ చేయిస్తా, టాయిలెట్లో వెస్ట్రన్ సీట్ పెట్టిస్తా. ఇంకా ఏదో చెబుతున్న అనిల్ మాటలు వినలేదు సరస్వతి. ఎందుకో కొంచెం బాధ అనిపించింది. కానీ కాసేపట్లో అనిల్ కళ్ళ ముందు చూపిస్తున్న కలర్ఫుల్ ప్రపంచంలోకి వెళ్ళిపోయింది సరస్వతి. అన్నట్టే 2 నెలల్లో ఇల్లంతా కొత్తగా ఆధునికంగా మారిపోయింది. ఓపెన్ కిచెను, హాలు పెద్దగా అయ్యింది. ఇది వరకు సరస్వతి దంపతుల బెడ్రూమ్ ఆకారం మార్చుకుని అత్యంత ఆధునికంగా అనిల్ స్వాతిల బెడ్రూమ్ అయ్యింది. సరస్వతి బెడ్రూమ్ చిన్నగా అయ్యింది. ఫర్నిచర్ మొత్తం మారిపోయింది. సరస్వతికి డబుల్ కాటు ఇప్పుడు సింగిల్ కాట్ అయిపోయింది. మంచి మంచం, మెత్తటి పరుపు అయినా ఆవిడికి వీపంతా ఏదో గుచ్చుకుంటున్నట్టు బాధ. 2 నెలలు ఇల్లంతా ఇసుక, సిమెంటు, పనివాళ్ళు అటు ఇటు తిరగడం, వాళ్ళకి నీళ్లు, టీలు అందించడం విపరీతమైన పని అయిపోయింది సరస్వతికి. ఒక మంచి రోజు చూసుకొని, కొత్త ఇల్లు కదా, గృహప్రవేశం చేసుకుని మా ఫ్రెండ్స్ని పిలుస్తాం అంటూ గృహప్రవేశం ముహూర్తం పెట్టించాడు. భార్యాభర్తలిద్దరూ పీటల మీద కూర్చుని సత్యనారాయణ వ్రతం చేసుకుని గృహప్రవేశం చేసుకున్నారు. దాదాపు 200 మంది వచ్చారు. అందరూ వాళ్ళ ఫ్రెండ్సు. సరస్వతి బంధువులను కానీ స్నేహితులను కానీ పిలవలేదు. పిలవాలా అని కూడా అడగలేదు. క్యాటరింగ్ ఇచ్చి ఘనంగా భోజనాలు పెట్టాడు. మనం స్థలం కొన్న వేళ విశేషం చాలా మంచిదత్తయ్య. స్థలం పూర్తి వాస్తు ప్రకారం ఉంది. అందుకే ఇంతకాలం లేనిది ఇప్పుడు ఈయనకి ఇల్లు ఇలా చేయాలని అనిపించడం ఏమిటి? ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంత త్వరగా ఇల్లు పూర్తవ్వడం ఏమిటి? అంతా వాస్తు మహిమ అంది స్వాతి. అవునేమో అనుకుంది సరస్వతి. ఆ ఇంట్లో తిరుగుతుంటే పూర్వంలా ఈ ఇల్లు నాది అన్న భావన కలగడం లేదు. అంతా కొత్తగా, అలవాటు లేని చోటులా ఉంది. ఫర్నిచర్ రోజు తుడవడానికి, మార్బుల్ ఫ్లోర్ రోజు తడిగుడ్డ పెట్టి తుడవడానికి పని మనిషిని పెట్టారు. ఇది వరకులా సరస్వతికి ఎక్కడంటే అక్కడ కూర్చునే అవకాశం లేదు. సోఫాలోనే కూర్చోవాలి. ఎక్కడా నీళ్ల చుక్క పడకూడదు, ఎక్కడా చేతులు పెట్టకూడదు. పరాయి చోట ఉన్నట్టు ఇబ్బందిగా ఉంది. అయ్యో, గోడ మీద మరకెలా వచ్చింది? కాస్త చూసుకోవాలత్తయ్య, అలా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోకండి అంది స్వాతి ఒకరోజు. మరో రోజు పక్కింటి రాజమ్మతో సోఫాలో కూర్చుని మాట్లాడుతూ ఉంటే మొహం ముటముటలాడిస్తూ, సోఫాలు చాలా కాస్ట్లీ అత్తయ్య, మీరలాగా ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టకండి అంది. సరస్వతికి అవమానంగా అనిపించింది. రాజమ్మ అంటరాని మనిషా? అదే కాలనీలో ఎప్పటినుంచో ఉంటోంది. కష్టానికి సుఖానికి నేనున్నాను అంటూ వస్తుంది. తప్పు కదా అలా అనడం. ఈ విద్యావేత్తలు తమని తాము అభ్యుదయవాదులు అనుకుంటారు. కానీ ఆర్థిక వ్యత్యాసాల ద్వారా అంటరానితనం ప్రోత్సహిస్తుంది వీళ్లే అనుకుంది సరస్వతి. ఆ రోజుల్లో అజ్ఞానం వల్లనో చాదస్తం వల్లనో పనివాళ్లను పాలెగాళ్లను అంటుకోకుండా దూరంగా ఉన్న మనసుల్లో వాళ్ళకి ఎంతో గొప్ప స్థానం ఇచ్చేవాళ్ళు. ఎంతో ఆత్మీయంగా ఇంటి విషయాలు చర్చించేవాళ్ళు. కానీ ఇప్పుడు పనివాళ్ళంటే వాళ్ళు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి, చెప్పులు బయట విడవాలి, ఇంట్లోకి తెస్తారా అంటారు. ఇదేనా విద్య నేర్పిన సంస్కారం? ఇదేనా ఆధునికత, నాగరికత? క్రమంగా ఆ ఇల్లు పరాయి ఇల్లుగా, కొడుకు కోడలు పరాయి వాళ్ళుగా అనిపించసాగారు. ఇది వరకు ఇంటికి రాగానే కనీసం ఒక అరగంటైనా ముగ్గురు హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఎంతో విశాలంగా ఆధునికంగా చేసుకున్న బెడ్రూమ్లో ఇద్దరే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఈ మధ్య తరచూ ఫ్రెండ్స్ని పిలవడం, ఏవో పార్టీలు చేసుకోవడం ఎక్కువైంది. అలాంటప్పుడు ఆ ఇంట్లో సరస్వతి అనే ఒక మనిషి ఉందని, ఆవిడ ఆ ఇంటి యజమానురాలు అని గుర్తులేనట్టుగా వ్యవహరిస్తారు ఇద్దరు. కోడలు అసలు ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నంతసేపు పడక గదిలోనే ఉంటుంటే
సరస్వతికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించసాగింది. ఖరీదైన మంచం, ఖరీదైన పరుపు అయినా భర్తతో కలిసి పడుకున్న పాత మంచం మీద ఉన్న సుఖం, సంతోషం, తృప్తి దీని మీద లేదు అనిపిస్తోంది. ప్రతి రాత్రి భర్తను తలుచుకొని మనసులోనే ఆయనకి నమస్కరించుకొని పడుకుంటే హాయిగా నిద్ర పట్టేది. కానీ ఇప్పుడు ఏదో అశాంతి, అసహనం. రాత్రి 11 దాటింది. 9:30 కల్లా నిద్రలోకి జారే సరస్వతికి అస్సలు నిద్ర పట్టడం లేదు. ఎందుకో ఆ రోజు వేడి వేడి పాలు తాగితే కాస్త తొందరగా నిద్ర పడుతుందేమో, పాలు తాగి పడుకుందాం అనుకొని లేచి వంటగది వైపుకు వెళ్ళింది. ఆ నిశ్శబ్దంలో అలలు అలలుగా తేలొస్తోంది స్వాతి స్వరం. మీ అమ్మ దగ్గర ఇంకా వేరే అమౌంట్ ఏమీ లేదా? ఏమో, లేకపోవచ్చు. నాన్నున్నప్పుడే రిటైర్మెంట్ ఫంక్షన్కి అమ్మకి చంద్రహారం, గాజులు చేయించారు నాన్న. మిగతా అమౌంట్ ఫిక్స్ చేశారు. కొంత డబ్బు ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు ఖర్చు అయిపోయింది. అనిల్ స్వరం. ఆవిడికి ఇప్పుడు ఆభరణాలు ఎందుకు? పగడాల దండ ఒకటి కొనిద్దాం. ఆవిడ దగ్గర ఉన్న గోల్డ్ అడిగి తీసుకోండి. మనం చూసిన ఫ్లాట్ కొందాం, చవకలో వస్తోంది. కొని పెడితే మంచిది. రేపు పిల్లలు పుట్టాక మనం సేవ్ చేసుకోవడం కష్టం, ఖర్చులు పెరుగుతాయి. కరెక్టే, కానీ నేను అడిగితే ఏం బాగుంటుంది? నువ్వే అడుగు. నేను ఆల్రెడీ 5 లక్షలు తీసుకున్నాను కదా, వాటి కోసం ఎంత నటించాల్సి వచ్చిందో తెలుసా? మళ్ళీ నటిద్దు. ఇది ఆఖరు, ఇంకా ఆవిడ దగ్గర తీసుకోవడానికి ఏం ఉండదు కదా. సరేలేండి, మీరు ఒక వేస్ట్ క్యాండిడేట్, ఏమీ చేత కాదు. నేనే అడుగుతానులే. కాకపోతే ఇప్పుడు ఏం నాటకం ఆడాలా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి ఆడు, కానీ జాగ్రత్త. మళ్ళీ ఆవిడకి మన ప్రేమ నటన అని ఏమాత్రం తెలియనీకు. ఆవిడ కూడా ఆ గోవిందయ్య గారిలా ఆశ్రమానికి వెళ్ళిపోతే మనకి పుట్టబోయే పిల్లలకి వేరే ఆయాలు దొరకరు. మనకి ఆవిడ అవసరం ముందు ముందు చాలా ఉంది. అది కాకుండా నలుగురిలో మనకి చెడ్డ పేరు వస్తుంది. నాకు ఆ మాత్రం తెలీదా? నేను చూసుకుంటాలేండి. అవును, మీ అమ్మకి ఆ గోవిందయ్య అంటే అంత ప్రేమేమిటి ఈ వయసులో? చచ్చా, ఏంటా మాటలు? మా ఫ్యామిలీస్ 2 ఎప్పటినుంచో క్లోజ్. కిల్లకిల్లా నవ్వింది స్వాతి. ఊరికే అన్నాలేండి. అయినా మీ అమ్మ రోజు సాయంత్రాలు స్నానం చేసి చక్కగా తయారై కూర్చుంటుంటే నాకు నవ్వొస్తోంది. ఎవరన్నా చేసుకుంటానని ముందుకొస్తే ఆవిడ సెకండ్ మ్యారేజ్కి రెడీ అన్నట్టుంటుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు రా ఇలా దగ్గరికి. ఎంతసేపు కబుర్లు, అసలు పని కాకుండా. సరస్వతి వణికే కాళ్లతో పడిపోతున్నట్టే వచ్చి మంచం మీద కూలబడింది. వాళ్ల మాటలు చెవుల్లో సముద్రపు హోరులా వినిపిస్తూ ఉన్నాయి. ఇదంతా నిజంగా జరిగిందా? జరుగుతోందా? అది తన కోడలు స్వాతి స్వరమేనా? కొడుకు అనిల్ గొంతేనా? టీవీలో వచ్చే తెలుగు సీరియల్ అయితే ఎంత బావుండు. ఆవిడ కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి. ఎవరు బంగారం? సమవయస్కుల తోడు, వాళ్లతో కాలక్షేపం, సమయానికి ఆహారం, డాక్టర్స్ పర్యవేక్షణ ఉంటుందని ఆయన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకునే సమయం, తీరిక తనకి లేవని మంచి ఖరీదైన వృద్ధాశ్రమంలో చేర్పించి పండక్కి పబ్బానికి ఇంటికి తీసుకొచ్చి ఆదరిస్తూ గౌరవిస్తున్న గోవిందయ్య కొడుకు కోడలా? లేదంటే ప్రేమ, గౌరవం అనే లేపనాలు పూసి తన దగ్గర ఉన్న డబ్బు, బంగారం కొట్టేసి తనని పుట్టబోయే పిల్లలకి ఆయాగా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్న తన కోడలా? ఎవరు ఇంతకీ? ఎవరు బంగారం? అవును, తను ఆడది. తనని వృద్ధాశ్రమంలో చేర్పించరు, ఎందుకంటే చాకిరీ చేస్తుంది. వాళ్ళ పుట్టబోయే పిల్లలకి జీతం బత్తం లేని ఆయాగా ఉంటుంది. గుప్పెడు మెతుకులు పడేస్తే ఓ మూల పడుంటుంది. అందుకే తను వాళ్ళకి కావాలి. తనని వృద్ధాశ్రమంలో చేర్పిస్తే వాళ్ళకి అన్ని విధాలా నష్టం, పైగా నలుగురిలో చెడ్డ పేరు. ఎంత స్వార్థం! ఇలాంటి స్వార్థపరులకి చెడ్డ పేరెందుకు రాకూడదు? రావాలి. వాళ్ల నీడలో శేష జీవితం ప్రశాంతంగా గడిస్తే చాలు అనుకుని ఇక్కడే ఉండాలా? తన సమస్తం దోచుకొని తనని ఒక పని మనిషిలా వాడుకోవాలనుకుంటున్న క్రూరమైన వాళ్ల ఆలోచనని సమర్థించాలా? తెల్లవారి లేచి ఏమీ తెలియనట్టు, ఏమీ విననట్టు రోజులాగే వాళ్ళకి కాఫీ ఇవ్వాలా? ఎప్పటిలాగే ప్రేమగా ఆప్యాయంగా ఇవ్వగలదా?
ఎంత అసహ్యంగా మాట్లాడింది స్వాతి. రెండో పెళ్లికి తను సిద్ధంగా ఉందా? ఆవిడకి ఆ క్షణం తన గుండె ఆగిపోతే బావుండు అనిపించింది. లేదు, ఇంత మాట విన్నాక కూడా ఇక్కడ ఉండడం తన వల్ల కాదు. కళ్ళు తుడుచుకుని లేచింది సరస్వతి. బీరువా తెరిచింది. భర్త రిటైర్మెంట్ బెనిఫిట్లో చేయించిన చంద్రహారం, 6 గాజులు, పుస్తెల తాడు, నెక్లెస్, తన చేతులకున్న 4 గాజులు, మెడలో ఉన్న 2 వలసల పలకసర్లు అన్నీ ఒక పర్సులో పెట్టుకుంది. మిగిలిన నల్లపూసలు, చెవుల దిద్దులు, 4 జతల చెవుల కమ్మలు, ఒక ముత్యాల దండ అలాగే బీరువాలో ఉంచేసింది. పట్టు చీరలు వదిలేసి తన చీరలన్నీ సూట్ కేసులో సర్దుకుంది. బీరువా తాళం చెవి బీరువా మీద పెట్టేసింది. పర్సులో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుంది. 2000 తల పంకించి తలగడ మీద తలవాల్చి తెల్లవారడం కోసం ఎదురు చూస్తూ సీలింగ్ కేసి చూడసాగింది. ఫ్యాన్ గిరాగిరా తిరుగుతోంది. జీవితం ప్రవాహం లాంటిది. ఒక వ్యక్తి కోసమో, ఒక వ్యవస్థ కోసమో, ఒక కాలం కోసమో ఈ ప్రవాహం ఆగదు. అవును, ప్రవాహం లాంటిది, ప్రవహిస్తూనే ఉండాలి. ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది సరస్వతి. రేపు ఉదయాన్నే ఆశ్రమానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. తన దగ్గర ఉన్న నగలు కోడలు లాక్కోకముందే ఏదైనా మంచి పని కోసం భర్త ఎంతో ప్రేమగా చేయించిన ఆ నగలన్నీ ఖర్చు పెట్టాలనుకుంది. ఏ మాత్రం ప్రేమాభిమానం లేని కొడుకు కోడలి పిల్లలకి ఆయాలా సేవలు చేయడం కంటే అమ్మ నాన్న ఎవ్వరూ లేని అనాథ పిల్లలకి సేవ చేయడమే మేలనుకుంది. తను ఉండబోయే ఆశ్రమానికే తన నగలన్నీ విరాళంగా ఇవ్వాలనుకుంది. ఆ దిశగా ముందుకు అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. తెల్లవారి పొద్దున్నే కొడుకు కోడలు ఆఫీసులకు బయలుదేరగానే రెడీ అయ్యి ఆశ్రమం వైపుగా అడుగులు వేసింది సరస్వతి. ఇదండి ఈ రోజు కథ.